రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీతో సమన్వయం చేసుకుని ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే ప్రత్యేక దృష్టి పెట్టామని, బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి మరిన్ని నిధులు ప్రాజెక్టులు సాధించేందుకు చొరవ చూపుతానంటున్న మాధవ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఎన్నికయ్యారు. మనతో పాటు మాధవ్ గారు ఉన్నారు. సార్, మీరు భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షునిగా ఎన్నికైనందుకు ముందుగా శుభాకాంక్షలు. ఇటు పార్టీ పరంగా సంస్థాగత నిర్మాణం, అలాగే కూటమితో సమన్వయం, కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలు ఎక్కువగా రాష్ట్రానికి రాబట్టడం, ఈ అంశాల్లో మీ ప్రయారిటీస్ ఏ విధంగా ఉంటాయి? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి ఇది ఒక ప్రత్యేక రాష్ట్రంగా చూసి అనేక రకాల వనరులు సమకూర్చడం జరిగింది. ఒక సంవత్సర పరిపాలనలో మనం అనేక అద్భుతాలు చూడటం జరిగింది. స్టీల్ ప్లాంట్కి ఒక గ్రాంట్ ఇవ్వటం, అలాగే దాంతోపాటు అది మొదటి ప్యాకేజీగా రాబో కాలంలో మరిన్ని ప్యాకేజీలు ఇచ్చి స్టీల్ ప్లాంట్ని సుదృఢం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మన ప్రాంతానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ని దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో కేంద్రం ఇప్పటికే 13,000 కోట్లు ఇవ్వడం జరిగింది. తద్వారా పనులు ప్రారంభమై, అలాగే ఎడమ కాలువ ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించిన సుజల స్రవంతికి అది జీవనాడి లాంటిది. ఆ నాడి ఎడమ కాలువ పనులు కూడా ప్రారంభమై, అలాగే మన అమరావతి నిర్మాణం దీనికి సంబంధించి 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం, ఇప్పటికే స్వయంగా నరేంద్ర మోడీ గారే వచ్చి పునః ప్రారంభం చేయడం జరిగింది. ఆ విధంగా పనులు త్వరితగతిన పూర్తవబోతున్నాయి. వీటితో పాటు అనేక రకాల ప్రాజెక్టులు, రోడ్లు, పోర్ట్లు, అలాగే విమానాశ్రయాలు, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా మనకు రాబోతున్నాయి. త్వరలో భోగాపురం కూడా ప్రారంభం కాబోతుంది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన భవితవ్యం ఉంది. కేంద్రం ఆ విధంగా చేస్తుంది. ఇంకా ఏదైనా మిగులుంటే తప్పనిసరిగా వాటిని వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. మాకుండే శ్రీనివాస్ వర్మ గారు, అలాగే మన రాష్ట్ర మంత్రి సత్యకుమార్ గారు, వీళ్ళందరి యొక్క సహకారంతో తప్పనిసరిగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అన్ని వనరులు కూడా తీసుకొచ్చే విధంగా, ప్రాజెక్ట్ తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తాం. కూటమికి సంబంధించినటువంటి పార్టీలతో మనకి పొత్తుంది. ఈ నేపథ్యంలో 3 పార్టీల సమన్వయం ఏ విధంగా ఉండబోతుంది? చాలామంది కార్యకర్తల నుంచి అందరూ ఎక్కువ పదవులు కానీ ఇతరత్ర అంశాలు వచ్చింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరంలో అత్యంత సంతృప్తిగా ఉందని ప్రజల యొక్క సర్వేలో తేలటం జరిగింది. ఆ విధంగా 3 పార్టీలు, ఒక పక్క టీడీపీ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా పనిచేస్తున్న నాయకులందరం కలిసి ఒకే తాటిపైన వెళ్ళటం జరిగింది. మీకు లెజిస్లేచర్లో భాగస్వామ్యం ఉంటుంది, దాని ప్రకారం కూడా నామినేటెడ్ పోస్టులు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ విధంగా సాంప్రదాయం కొనసాగుతుంది. దాంట్లో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే తప్పనిసరిగా భర్తీ చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన కూడా ఒక ఆశావాద దృక్పథంతో తప్పనిసరిగా కలిసి పనిచేయాలి, అనేక విషయాల పట్ల మన ఆలోచన ముందుకెళ్లాలి. అలాగే కేంద్రం సంబంధించి నరేంద్ర మోడీ గారు మనకి ఇంత సహకరిస్తున్నారు, తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చి ఇంటింటికి తీసుకెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా ముమ్మరంగా చేస్తున్నాం. ఆ విధంగా బూత్ స్థాయి కార్యకర్తని కలిసి, ప్రజల్ని కలిసి నరేంద్ర మోడీ గారు అలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏవైతే సంక్షేమ ఫలితాలు ఉన్నాయో వాటిని తీసుకెళ్లి వాళ్ళకి అర్థం చేయించే ప్రయత్నం చేస్తుంది. కనుక తప్పనిసరిగా సంస్థాగత నిర్మాణంపైనే మా దృష్టి ఎక్కువ సారిస్తుంది. చివరిగా సార్, ప్రశాంతమైనటువంటి విజయనగరం జిల్లా కావచ్చు, లేదా రాయచోటి కావచ్చు, ఉగ్ర కలకలం అనేది కొంత బయటికి రావడం జరిగింది. దీన్ని కేంద్ర స్థాయిలో ఈ అంశాలను దృష్టి తీసుకెళ్లి ఎలా చూడండి? ముఖ్యంగా ముందుగా విజయనగరంలో ఏదైతే షాహిద్ యొక్క ఒక యువకుడు, చదువుకున్న యువకుడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ముఖ్యంగా పోలీస్ గా అవ్వాలని ఒక కోరిక ఉన్న వ్యక్తిలో ఇండాక్ట్రినేషన్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క మెదడును ఏ విధంగా పాడు చేశారనే తీరు చూస్తే ఒక ప్రమాద హెచ్చరిక మనకి విజయనగరం నుంచి రావటం జరిగింది. స్వయంగా బాంబు తయారు చేసి దాన్ని ఏ విధంగా విస్ఫోటనం చేయడం ద్వారా అనేక మందికి నేను ఆప్తునవుతాను, తద్వారా ప్రపంచవ్యాప్తంగా జిహాదీ సంబంధించిన ఆ మూమెంట్లో భాగస్వామి అవుతాన ఆలోచన విజయనగరం సంబంధించిన ఒక వ్యక్తికి వచ్చిందంటే ఎంత ప్రమాదం జరుగుతుందో మనం ఊహించవచ్చు. రాయిచోట్లో వచ్చిన సంఘటన, సిద్దికి గత అనేక సంవత్సరాలు, సుమారు 25 సంవత్సరాల పైగా అజ్ఞాతవాసంలో ఉంటూ అక్కడ వ్యాపారం చేస్తూ అందరినీ కూడా ఈ యొక్క ఉగ్రవాదం వైపు పురుగులుపుతున్నాడనే విషయం చాలా భయంకరమైన విషయం. ఎవరెవరితో తను కలిశాడు, ఈ యొక్క 20 సంవత్సరాల్లో ఆయన ఎవరెవరితో మాట్లాడాడు, ఏ కార్యక్రమాలు అటెండ్ అయ్యాడు, వాటన్నిటిపైన కూలంకుషంగా దర్యాప్తు జరగాలని నేను కోరుకుంటాను. రాయచోట్లో ఆ మధ్యకాలంలో రథయాత్రపై దాడి జరగటం, పోలీసుల్ని చెప్పులు విసరటం, అలాంటి అనేక రకాల దుర్మార్గపు సంఘటనలు ఏవైతున్నాయో వాటి వెనక ఈ యొక్క ఉగ్రవాద హస్తం ఉన్నదని స్పష్టంగా అర్థమవుతుంది. తప్పనిసరిగా ప్రభుత్వం వీటిపైన చర్య తీసుకోవాలి. కేవలం రాయచోటి, విజయనగరం లాంటి ప్రాంతాలు కాదు, ఎక్కడైతే శాంతి భద్రత ఉండటం, ముస్లిం హిందువులు
అద్భుతంగా ముందుకు మిత్రభావంతో వెళ్తున్న ప్రదేశాల్లో కూడా ఒక విషాన్ని చిమ్మే ఒక ప్రయత్నం జరుగుతుందని మనకు అర్థమవుతుంది. కనుక ఈ విషయాన్ని తొలగించే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. ఆ విధంగా ప్రభుత్వం చేస్తుందని భావిస్తున్నాను. మేము డీజీపీని కలవటం జరిగింది, ఆల్రెడీ ఒక మెమరాండం కూడా ఇవ్వటం జరిగింది గతంలో. అలాగే నేను కూడా విశాఖపట్నం మా డీఐజీని కలవటం జరిగింది, అనేక రకాల విషయాలు తెలియజేయడం జరిగింది. కనుక అందరం కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులు, సంస్థల పట్ల మనం తప్పనిసరిగా జాగృతి ఉండి ఆ విధంగా తెలియజేయాలి. ఎన్ఐఏ అలాగే నిన్న తమిళనాడు పోలీసులు వచ్చి రాయచోట్ల అరెస్ట్ చేయడం మనందరికీ కూడా గట్టి హెచ్చరిక. కనుక ఆ విధంగా అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నాం. ఇది పార్టీ సంస్థాగత నిర్మాణమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి పథకాలు అలాగే నిధులను తెప్పించే విషయంలో కూడా పార్టీ నాయకులు అలాగే అందరి సహకారంతో ప్రయత్నిస్తానని మాధవ్ చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ జాన్ సైదాతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.